ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నందు ప్రపంచ పేపర్ బ్యాగ్స్ డే సందర్భంగా స్థానిక న్యూఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పేపర్ బ్యాగులను ఆయన అభినందించారు. ఈ పేపర్స్ తో తయారు చేసిన తప్పులు మరియు బ్యాగులు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరియు బస్టాండ్ ఆవరణలో పంచిపెట్టారు. వీటి ద్వారా ప్రజలందరూ పేపర్ బ్యాగులను ఉపయోగిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి మానవ ఆరోగ్యాన్ని, భూమి యొక్క సారాంశాన్ని, ప్రపంచ శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని నిర్వహించిన చిన్నారుల్ని అభినందించారు. ఈ రోజు ప్రపంచ పేపర్ బ్యాగ్స్ డే ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గల న్యూఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క విద్యార్థులు వాళ్ళు సొంతగా తయారు చేసిన ఈ పేపర్స్ తో తయారు చేసిన బ్యాగ్స్, కప్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో మరియు బస్టాండ్ లో పంచిపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఆరోగ్యం, మన యొక్క ప్రపంచం యొక్క శాంతి, ఈ యొక్క భూమి యొక్క ఎత్తు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలపై ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్నారులు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రపంచ పేపర్స్ బ్యాగ్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ని విడనాడాలి. ఈ యొక్క పేపర్ బ్యాగ్స్ తో మనం మనుగడ ఉంది. దీనివల్ల ప్లాస్టిక్స్ వల్ల మన యొక్క జీవన విధానానికి, పక్షులకు గాని, జంతువులకు గాని, ఇంకా వన్య ప్రాణికి గాని, ఏదైనా సరే ప్రతి ఒక్క పౌరునికి కూడా, ప్రతి ఒక్క మానవ జాతి అంతా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ తో నాశనం అయిపోతా ఉంది సమాజం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని తొలగించాలి. ఈ యొక్క ప్లాస్టిక్ భూమిలో ఎక్కువ సంవత్సరాలు కూడా దాన్ని దాంట్లో ఉండిపోదు, ఎర్త్లో కలిసిపోదు. ఈ యొక్క ఇదే పేపర్ అయితే వెంటనే ఈ భూమిలో కలిసిపోయి మన యొక్క ప్రపంచ శాంతికి, మన యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉండి వెంటనే భూమిలో కలిసిపోయి మనకి ఏ విధమైన సమస్యలు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రియ ప్రజలారా, మీరందరూ కూడా ఈ చిన్నారులు చేసిన ఈ యొక్క సాహసాన్ని మీరందరూ చూడాలి. అట్లాగే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క ప్లాస్టిక్ విధానాన్ని స్వచ్ఛ చెప్పి పేపర్ తో ఏదైతే చేసిందో వాటికి మనం మద్దతు పలకాలి. వాటిని సంపూర్ణంగా మనం స్వాగతించి మన యొక్క రాబోయే కాలంలో మనకు మానవ జాతి అంతా కూడా మంచి మనుగడ కోసం, మంచి ఆరోగ్యం కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాన్సర్